ప్రైజ్ ది లార్డ్. మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలండి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో మనం చూసినట్లయితే, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించుగాక. మరి ఈ వాక్యాన్ని బట్టి మనం చూసినట్లయితే, మరి దేవుడి వాక్యాన్ని బట్టి మన జీవితంలో చేసే కార్యాలు చాలా గొప్ప కార్యాలండి. మరి మనల్ని విడువనన్న దేవుడు ఎన్నటికీ విడువడండి, ఎప్పుడూ విడువడు. మరి పరిశుద్ధ గ్రంథంలో మరి మనం చూసినట్లయితే, ఇశ్రాయేలీయులను దేవుడు విడిచిపెట్టలేదండి. ఎంతగా వారిని మరి దేవుడు నడిపించాడంటే, నేను నిన్ను రక్షిస్తానని చెప్పి వాళ్ళు ఎంతగా నడిపించాడో మనం చూసినట్లయితే చాలా ఆశ్చర్యంగా ఉంటుందండి. మరి ఒక పాటని క్షణం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మరి మేఘ స్తంభమై ఉన్నానంటివే, అగ్ని స్తంభమై ఉన్నానంటివే, మేఘ స్తంభమై ఉన్నానంటివే, అగ్ని స్తంభమై ఉన్నానంటివే, శ్రమ వెంబడి శ్రమలొచ్చినా నిన్ను విడువను మరువనంటివే. ఆమేన్. దేవుడి పాట ద్వారా మనం చూసినట్లయితే, పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై కాపాడిన దేవుడు ఇశ్రాయేలీయులను కదండి. ఎంతగా ఆయన రక్షించాడండి, ఎంతగా వారికి దేవుని కాపుదలనిచ్చాడండి. కొన్నిసార్లు మనం కూడా అనుకుంటూ ఉంటాం, మనుషుల ద్వారా కావచ్చు, పరిస్థితుల ద్వారా కావచ్చు, భయంకరమైన సమస్యల ద్వారా తుఫాన్లు మన జీవితంలో వస్తూ ఉంటాయి. వాటి నుంచి ఆయన మాత్రమే విడిపించగల దేవుడు. ఏ సమస్య అయినా, ఏ భారమైనా రక్షించడానికి ఆయన మాత్రమే సమర్థుడండి. హిజ్కియా గారిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆయన జీవితంలో భయంకరమైనటువంటి శ్రమ వస్తుంది. మరి ఆ శ్రమ వచ్చినప్పుడండి దేవుని వైపు మాత్రమే ఆయన చూచాడండి. మరి ఆయన దేవుని వైపు చూసినప్పుడు ఏం జరిగిందో తెలుసండి. మరి శత్రువులు మరి ఆయన మీదకి వచ్చినప్పుడు మరి 185,000 మందిని దేవుడు ఆశ్చర్యరీతిగా రాత్రికి రాత్రే హతమార్చాడండి. కాబట్టి మన జీవితంలో కూడా ఆయనను విశ్వసించి ముందుకు సాగినట్లయితే గొప్ప కార్యాలు మనం చూడగలుగుతాం. కానీ కొన్నిసార్లు మనం అనుకుంటూ ఉంటాం, నేను ఎప్పుడు మరి దేవుడు కొన్నిసార్లు మనం అనుకుంటూ ఉంటాం మన జీవితంలో, మరి కొన్నిసార్లు నేను ఒంటరిగా ఉన్నాను అనుకుంటున్నావేమో. కొంతమంది మనుషులు అన్నీ ఉంటే మనతో ఉంటారు, మరి మన ఆనందంలో మాత్రమే వారు ఉంటారండి, కష్టాల్లో బాధల్లో వారు ఉండరండి, విడిచిపెట్టేస్తారు. కానీ దేవుడు నిన్ను విడువను ఎడబాయను అంటున్నాడు. నీ పక్షంగా దేవుడు ఉండే దేవుడు, నీ పక్షంగా గొప్ప కార్యాలు చేసే దేవుడు, నీ పక్షంగా ప్రతి కార్యాన్ని జరిగించే దేవుడు. దావీదు పక్షంగా దేవుడు ప్రతి క్షణంగా ఉండి ఒక గొర్రెల కాపరిని దేవుడు రాజుగా చేశాడండి. మరి మన జీవితంలో కూడా ఆయన నమ్మినప్పుడు, ఆయనతో ఉన్నప్పుడు గొప్ప కార్యాలు చూడగలుగుతాం. హిజ్కియా జీవితంలో గొప్ప కార్యాలు చేసిన దేవుడు మరి నా జీవితాల్లో చేయడండి. ఒక రాత్రికి రాత్రే మరి 185,000 మంది నుంచి మరి వారిని హతమార్చిన దేవుడు మరి నీ జీవితంలో ఒక్క రాత్రిలో నీ జీవితాన్ని మార్చలేడా? దేవుడు చేయగలడండి. మనం నమ్మాలి. నమ్మితే మన జీవితాల్లో నమ్మలేని, ఇది జరగదు అనుకునే కార్యం జరిగించి చూపిస్తాడండి దేవుడు. మరి దావీదు జీవితంలో జరగనిదే మరి ఒక గొర్రెల కాపాడి రాజు అయ్యాడంటే అది సాధ్యమైంది. ఒకవేళ రాజుగా చేయబడాలంటే ఎంత జ్ఞానం ఉండాలండి. ఒక రాజ్యాన్ని పరిపాలించడం అంటే చిన్న విషయమా? ఒక రాజ్యాన్ని ఏలాలంటే చిన్న విషయమే అండి. అనేక మంది ప్రజలు వస్తారు సమస్యలు తీర్చమని. మరి వారి సమస్యలు తీర్చాలి, వారి బాధలు తీర్చాలి, రాజ్యాన్ని చూడాలి, ఎన్ని పనులు ఉంటాయండి. మరి ఎంత జ్ఞానం కావాలండి. ఒక రాజుగా దేవుడు చేశాడంటే మరి దేవునికి అసాధ్యమైనది ఏదైనా మన జీవితంలో ఉందా అండి? ఏదీ లేదు. ఆయనకి సమస్తం సాధ్యం. ఇశ్రాయేలీలు మరి ఆ ఫరో చేతిలోంచి బయటకు వచ్చాడంటే దేవుడు మాత్రమే చేసిన కార్యం. మరి వారు 40 సంవత్సరాలు మరి అరణ్యంలో నడిచారంటే వారి ఎంతగా దేవుడు కాచాడంటే, పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై దేవుడు కాపాడిన దేవుడు. వారికి అడ్డుగా వచ్చిన ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశాడండి. అది మరి ఎంత గొప్ప దేవుడండి. మరి 2 పాయలుగా చేయడమే కాదు, రహదారిగా మార్చాడు సముద్రాన్ని. మరి దాంట్లో ఎంత
చక్కగా నడిచిపోయామండి మనం. మరి ప్రజలంతో చక్కగా నడిచిపోయారు. మరి అదే రీతిగా దాహం అన్నప్పుడు వారికి బండరాతి నుంచి బండను చీల్చాడండి దేవుడు. ఒక బండని సంవత్సరాల తరబడి, ఏళ్ళ తరబడి మరి నీటిలో పడేసిన అది బ్రద్దలు బయటకు తీసి బ్రద్దలు కొట్టినప్పుడు దాంట్లో నుంచి ఒక డ్రాప్ వాటర్ అన్నా రాదు. అది బహుశా ఆ రాయి నానుతుందేమో కానీ నీటితో అది చెమ్మొచ్చేస్తుందేమో కానీ ఒక డ్రాప్ వాటర్ అన్నా రాదు. కానీ అటువంటి బండ రాతిలో నుంచి దేవుడు మరి మధురమైన జలాన్ని రప్పించాడు. మరి ఎటు రీతిగా రప్పించాడో బైబిల్ గ్రంథంలో మనం చదివినట్లయితే ఆది కాండంలో ఉందండి. సముద్రం అంత సమృద్ధిగా వారికి నీటిని త్రాగనిచ్చాడంటే దేవుడు. మరి నా జీవితంలో ఎంత శ్రమ ఉన్నప్పటికీ ఎడారి లాంటి నీ జీవితంలో సెలయేరుని రప్పించగల దేవుడు. మరి ఈ దినాన్ని మరి నువ్వు నమ్మినట్లయితే దేవుని గొప్ప కార్యం చూడగలుగుతావు. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.